అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డాక్టర్ రావ్స్ డెంటల్ యూట్యూబ్ ఛానల్. గత 25 ఇయర్స్ ఉస్మానియా అండ్ గాంధీ హాస్పిటల్లో ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ అలాగే 38 ఇయర్స్ నుంచి హైదరాబాద్లోని అమీర్పేటలో సర్వీస్ చేస్తున్నారు. మరి ఈ యొక్క దంత వైద్యం గురించి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని ప్రజాసేవలోని భాగంగానే డాక్టర్ ఓ నాగేశ్వరరావు గారు ఈ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఈరోజు మరికొన్ని దంత సమస్యల గురించి డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే. అయితే ఇప్పుడు కొంతమందికి పళ్ళు ఊగుతూ ఉంటాయి. సో మరి వాటిని డాక్టర్ దగ్గరికి వెళ్ళి డెంటిస్ట్ దగ్గరికి వచ్చి దాన్ని చూయించుకోకుండా అదే ఊసిపోతుందిలే అని లైట్ తీసుకుంటూ ఉంటారు. సో అట్లా నెగ్లెక్ట్ చేయడం వల్ల ఏమైనా నష్టం జరుగుతుందా డాక్టర్ గారు? మా వివాస్ అందరికీ తెలియజేసేయండి. చాలామందికి వాళ్ళు కదులుతూ ఉంటాయి అన్నమాట. కదులుతూ ఉన్నా కానీ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ సరే కదలని అవి ఊడిపోయిన తర్వాత అప్పుడు చూద్దాం అన్న ఉద్దేశంతో అట్లాగా ఊడిపోయే వరకు వెయిట్ చేస్తూ ఉంటారనమాట. అంటే పన్ను కదలటం స్టార్ట్ అయితే అది ఏమవుతుందంటే కింద బోన్, ఇప్పుడు ఇట్లా బోన్ ఉంటుంది కదా, ఇదంతా బోన్, తెల్లగా ఉన్నదంతా బోన్ అనమాట. అంటే ఈ దవడ ఎముకల్లో పైన కానీ కింద కానీ ఈ దవడ ఎముకలో ఈ తెల్లగా ఉన్నదంతా బోను. ఈ బోను అది ఏంటంటే బ్యాక్టీరియా వల్ల తినేస్తుంది, అంటే బాగా కృషించిపోతుంది అనమాట. ఈ కృషించిపోవటం వల్ల ఏమవుతుందంటే అది బోన్ యొక్క థిక్నెస్ తగ్గిపోతుంది. తగ్గిపోతే తర్వాత మనం పళ్ళు కట్టుకోవాలనుకున్నా కానీ అక్కడ ఈ దవడ ఎముక ఆ రిడ్జ్ ఉంటుంది కదా, ఆ ఎముక ఆ పట్టు లేకుండా అది ఫ్లాట్ అయిపోయి అది మనం పళ్ళు కట్టినా అది నిలబడకుండా అంటే ఊడిపోతూ ఉంటుంది అనమాట. కాబట్టి పళ్ళు కదులుతూ ఉంటే అవి తీయించేసుకుని పళ్ళు కట్టించుకోవడం చాలా ఉత్తమం. ఓకే గైస్, మరి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ గైస్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ డాక్టర్ రావ్స్ డెంటల్ యూట్యూబ్ ఛానల్. బాయ్.